ఏపీ శాసన మండలిలో ఈరోజు ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీదే సంఖ్యాబలంగా అధికంగా ఉంది. చైర్మన్ మోషన్ రాజు కూడా వైసీపీ సభ్యుడే. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన చైర్మన్ గా నియమితులయ్యారు. అయితే శాసన మండలి మీద నియంత్రణ మొత్తం చైర్మన్ గారి చేతుల్లో కూడా ఉన్నట్టుగా ఈరోజు కనిపించలేదు. పూర్తిగా కెమెరామెన్లు లైవ్ ప్రసారాల్ని నియంత్రించే వ్యక్తుల చేతుల్లోనే శాసన మండలి మొత్తం నియంత్రణలో ఉంది అన్నది ఈరోజు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు తొలుత ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. అదేంటంటే హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ నుంచి తిరుమలకు కల్తీ నెయ్యిని సప్లై చేశారు, దీని మీద చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని తొలుత చైర్మన్ తిరస్కరించారు. దాంతో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేశారు. కూటమి పాలన కల్తీ పాలన, హెరిటేజ్ పాలు కల్తీ పాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాసేపటి తర్వాత చైర్మన్ సభను వాయిదా వేశారు. కాసేపటికి అలా సభ మొదలై వాయిదా పడే వరకు వైసీపీకి సంబంధించిన ఏ ఒక్క సభ్యుడిని కూడా లైవ్ లో చూపించలేదు. అసలు కెమెరా అనేది వైసీపీ వాళ్ళ వైపు ఒక్క సెకండ్ కూడా వెళ్ళలేదు. ఒక్క వైసీపీ సభ్యుడు కూడా ఫ్రేమ్ లో గానీ టీవీలో గానీ ఎక్కడా కనిపించలేదు. వాయిదా తర్వాత మళ్ళీ సభ మొదలైనప్పుడు ఇదే సేమ్ రిపీట్. వైసీపీ సభ్యులు ఇందాపూర్ నెయ్యి పైన చర్చకు డిమాండ్ చేస్తే చైర్మన్ అంగీకరించలేదు. దాంతో నినాదాలు చేశారు. ఈ రెండోసారి కూడా ఎక్కడా కూడా ఒక్క సెకండ్ పాటు కూడా కెమెరాల్లో టీవీల్లో వైసీపీ సభ్యులు కనిపించలేదు. రెండోసారి వాయిదా తర్వాత తిరిగి సభ ప్రారంభమైన తర్వాత అచ్చెన్నాయుడు గారికి చైర్మన్ గారు 2 సార్లు మైక్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కెమెరాలు లైవ్ ప్రసారాలు అన్ని స్పష్టంగా అచ్చెన్నాయుడు గారు ఏమేమి మాట్లాడుతున్నారో అంతా వివరించే ప్రయత్నం చేశారు. కానీ మధ్యలో ఒకసారి బొత్స సత్యనారాయణ గారికి మైక్ ఇచ్చారు చైర్మన్ గారు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడేందుకు సిద్ధమైనప్పుడు కూడా కెమెరా మాత్రం బొత్స సత్యనారాయణ గారి వైపు వెళ్ళలేదు. ఆయన 1 నిమిషం మాట్లాడుతున్న సమయంలో కూడా ఒక్క సెకండ్ పాటు కూడా బొత్స సత్యనారాయణ గారి ముఖాన్ని టీవీలో చూపించలేదు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక వైడ్ ఫ్రేమ్ పెట్టేసి తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని మళ్ళీ చూపించే ప్రయత్నం చేశారు. ఎక్కడే కానీ ఈరోజు ఒక్క వైసీపీ సభ్యుడు కూడా కెమెరాల్లో టీవీలో కనిపించలేదు. అంటే ఎంత జాగ్రత్తగా శాసన మండలిని తమ నియంత్రణలోనికి అధికార పార్టీ తెచ్చుకుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. చైర్మన్ గారు గమనించారో లేదో కానీ వైసీపీ సభ్యులకు, మెజారిటీ ఉన్న వైసీపీ సభ్యులకు శాసన మండలిలో ఈరోజు ఇంత అన్యాయం జరిగింది. ఒక విధంగా అవమానించడం. ఒక్కసారి కూడా ఒక్క సెకండ్ పాటు కూడా వైసీపీ సభ్యుల్ని చూపించకుండా వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నా సరే, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నా సరే కెమెరా మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముఖాల మీద పెట్టారు అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? శాసన మండలి చైర్మన్ దీన్ని గమనించి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. ఇది జరిగింది. దీని మీద మరి కెమెరామెన్లని, ఆ లైవ్ ప్రసారాన్ని నియంత్రిస్తున్న వ్యక్తుల్ని పిలిపించి చైర్మన్ మాట్లాడతారా, లేకుంటే వాళ్ళ నియంత్రణకే సభను వదిలేస్తారా? అసలు ఎందుకు ఇలా వైసీపీ సభ్యులు ఒక్క సెకండ్ పాటు కూడా టీవీలో కనిపించకుండా ఈరోజు జాగ్రత్త పడ్డారు అంటే ఒక కారణం అయితే కనిపిస్తోంది. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ప్లకార్డులు తీసుకెళ్లారు. ఈ ఇందాపూర్ నెయ్యి, హెరిటేజ్ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ప్లకార్డులను ప్రదర్శించారు. బహుశా ఒక్కసారి ఒక సెకండ్ పాటు అటువైపు కెమెరా తిప్పితే ఎక్కడ ఆ ప్లకార్డులలోని స్లోగన్స్ అన్ని లైవ్ లోనికి వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే వైసీపీ సభ్యుల వైపు ఒక సెకండ్ పాటు కూడా కెమెరాని తిప్పకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుగా ఉంది. అంటే మొత్తం శాసన మండలి వ్యవస్థ మొత్తం ఒక కంపెనీ ప్రతిష్టను కాపాడేందుకు ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం అదే తిరుమల లడ్డు గురించి, నెయ్యి గురించి రకరకాలుగా అత్యంత దారుణమైన ప్రచారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ సభ్యులు చేసినా సరే దాన్ని మాత్రం ఎవరు అడ్డుకోలేదు. అంటే తిరుమల ప్రతిష్ట ఏమైనా పర్వాలేదు, హెరిటేజ్ కి మాత్రం ఈగ వాలకూడదు హెరిటేజ్ మీద అన్న ప్రయత్నంలోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది ఈరోజు అర్థమైంది. అయితే ఇందాపూర్ నెయ్యిపై వైసీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టినప్పటికీ కూడా అచ్చెన్నాయుడు గారు మాత్రం అంగీకరించలేదు. అసలు హెరిటేజ్ కు, ఇందాపూర్ కు, తిరుమల లడ్డూకు సంబంధం ఏంటి? ఇది సంబంధం లేని అంశం. మీరు కూడా మా లైన్లోకి రావాలి అధ్యక్ష, మేము చెప్పినట్టు వినాలి అధ్యక్ష, మా వాదనని సమర్థించాలి మీరు కూడా అంటూ చైర్మన్ ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. చర్చకు మాత్రం ముందుకు రాలేదు. అంత వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మీరు దమ్ముంటే చర్చ పెట్టండి, ఇందాపూర్ నుంచి నెయ్యి తిరుమలకి ఎలా సప్లై అయింది, అది కల్తీదా ఒరిజినలా అన్నది మేము నిరూపిస్తాం డేటాతో సహా, మీరు డిబేట్ కు ఓకే చేయండి అనడంతో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. బోలే బాబాని చంద్రబాబు నాయుడు గారు ఎలా తెచ్చారో కూడా మేము నిరూపిస్తాం, ఎప్పుడు బోలే బాబా వచ్చిందో కూడా మేము నిరూపిస్తాం. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందని మీరు చెప్తూ ఉన్నారు కదా, ఆ కల్తీ నెయ్యిని మళ్ళా కొండ మీదకి పంపించి మీరు లడ్డూలు చేయించారా లేదా, భక్తులతో తినిపించారా లేదా అన్నది కూడా మేము నిరూపిస్తాం అంటూ సవాల్ చేశారు. దాంతో పాటు 2018లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే కేవలం లడ్డూల్ని ఉండలుగా మార్చేటప్పుడు మంచి సువాసన రావాలి అన్న పేరుతో ప్రత్యేకంగా కొద్ది మొత్తంలో నాణ్యమైన నెయ్యిని మీరు ఎందుకు కొనుగోలు చేశారో దాన్ని కూడా మేము నిరూపిస్తాం. మొత్తం లడ్డూల తయారీకి అంతా వాడింది నాణ్యమైన నెయ్యి అయితే మళ్ళీ ఉండల సమయంలో మంచి సువాసన రావాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా నాణ్యమైన నెయ్యిని కొద్ది మొత్తంలో ఎందుకు కొన్నారో దాన్ని కూడా తేలుద్దాం అంటూ సవాల్ చేశారు. కానీ ఎక్కడ కూడా అధికార పార్టీ ముందుకు రాలేదు. ఈ గందరగోళం కొనసాగుతూ ఉండడంతో చివరకు చైర్మన్ గారు సభను రేపటికి వాయిదా వేశారు. కానీ ఈ రోజు ఒక్క సెకండ్ కూడా వైసీపీ సభ్యులు ఎక్కడే కానీ టీవీ ఫ్రేముల్లో కనిపించలేదు.